నిజామాబాద్ నగర కార్పొరేషన్ ఇటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా మున్నూరు కాపు సామాజిక వర్గం, మరోవైపు మైనార్టీ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడం, దీంతో పాటు పద్మశాలి సామాజిక వర్గం ఉండడంతో అధికార పార్టీ చెందిన నేతలందరూ కూడా దానిపైన దృష్టి పెట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా మేయర్గా పనిచేసిన ధర్మపురి సంజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన నేపథ్యంలో మరోసారి నిజామాబాద్లో ఆయన సేవలు వినియోగించుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఆయనకు ఏదో ఒక పదవి కట్టబెట్టి నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న తరుణంలో మరోవైపు బీజేపీ ఇప్పటికే 28 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు గతంలో. ఇది ఈసారి కూడా ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోవాలనే ప్రయత్నంలో కొనసాగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలతో పాటు బోధన్ మున్సిపాలిటీలో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికార పార్టీ గెలిచే దిశగా ఆ ప్రాంతంలో ఉన్న ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా ఆ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడలతో పాటు విసుకుంద మున్సిపాలిటీలన్నింటి కూడా వీటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. మొత్తానికి నిజామాబాద్ మేయర్పై బీజేపీ కన్ను వేసింది. ఇప్పటికే బీజేపీ మున్సిపాలిటీలో ఖచ్చితంగా బీజేపీ ఇటు కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్ పార్టీలు కూడా పోటాపోటీగా తమ అభ్యర్థులు నిలుపుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న పరిస్థితులు నెలకొంది.